శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఓం నారాయణం నమస్కృతం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఇచట స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండము నుండి శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యము కొంత భాగం నిన్న తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకోబోతున్నాం. నారదుడు ఇట్లా చెప్పును అని విష్ణు ఇట్లా చెప్పగా శివుడు తల వంచి చేతులు జోడించి మధుసూదన స్వామితో శివుడు ఎట్లా పలుకును. ఓ దేవదేవ జగన్నాథ, నమస్కరించే వారు దుఃఖం హరించే ప్రభు, నీ ఆజ్ఞను పరిపాలించుటకు నాకు శ్రేయస్కరం. నా యొక్క మూర్ఖత్వం వలన నేను అవమానం చేసి తిని, నీ అనుగ్రహం వలనే నాకు ఈ చాంచల్యం కలిగినది. ఓ దేవేశ, పురుషోత్తమునకు వెళ్ళమని నీవు ఇచ్చిన ఆజ్ఞను తలదాల్చుతును. ముక్తినిచ్చినది మంగళకరమైన దగు ఆ క్షేత్రము వెళ్ళుదును. నాపై అనుగ్రహింపుము. పురుషోత్తమునందులో నా క్షేత్రం కూడా నీవే పరిపాలింపుము. తిరిగి ఇటువంటి నాశనం పొందకుండాట్లు చూడుము. ఈ విధంగా శివునిచే పూర్వం ఈ క్షేత్రం నిర్మింపబడినది. బలరామునితో లక్ష్మితో కూడిన పురుషోత్తముని సేవించుచుండ శివును బ్రహ్మయ్య ప్రతిష్ఠించును. మన మచ్చటకు వెళ్ళి చక్కటి చీకటిని తొలగించి పార్వతి పతియగు చూచుము. శివుని చెందిన ఈ క్షేత్రం మనలో చీకట్లు తొలగింపజేయనుని, రజగుణములు ప్రక్షాళన చేయనని విరజ మండలం అనే పేరు పొందిన ఈ పురుషోత్తమ క్షేత్రం సత్వగుణములు పెంపొందించడం చున్నది. మిగిలిన క్షేత్రములు కూడా అన్ని కూడా ముక్తి ఇచ్చును. ఓ మహారాజా, దుష్కృతులను చేసిన కాలుష్యతం మైలైన మనసు గల వారికి విశ్వాసులను కలిగింపవు. ఇది విష్ణు యొక్క ఆజ్ఞచే రహస్యమైనది. జైమిని మహర్షి ఎట్లా చెప్పును. నారదుని మాటలు విని రాజు మిక్కిలి సంతృప్తి చెందును. ఆశ్చర్యంతో విప్పరుని కనులు గలవాడే నారదుతో ఎట్లా, ఓ బ్రాహ్మణ్, పరమ పవిత్రమైన క్షేత్రం గురించి చెప్పితివి. ఈ అచట శివునికి పురుషోత్తమును క్షేత్రపాలకునిగా రెండోని అచట మార్గం కఠినమైనప్పటికీ వెళ్ళదము. కోరిన దాన్ని తీర్చుకునేందుకు అది కూడా గొప్ప కారణమే కాగలదు. జైమిని ఎట్లా చెప్పును. తర్వాత నారదుడు ఇంద్రదమ్యుడితో మధ్యాహ్న సమయమునందున బలగముతో కలిసి ఏకమ్ర పేరుగల క్షేత్రం చేరారు. ఆ బిందు తీర్థం నందున రాజు స్నానం చేసి తీరమునందున పురుషోత్తమునకు విధిపూర్వకంగా పూజించి కోటేశ్వరుని ఆలయముకు వెళ్ళెను. ఆ ఆలయం ద్వారం వద్ద కోటేశ్వరుని ప్రీతి కలిగించటకై ఏనుగులు, గుర్రములు, ధనములు, రత్నములు, వస్త్రములు, అలంకారములు బ్రాహ్మణులకు సత్వక ధర్మములను ఆశ్రయించి దానమిచ్చును. 3 లోకములకు అది నాథునుగా లింగమును మహాభిషేకము అనుసరించి విష్ణువునందు అందరిని చూసి ఆ రాజు శివపూజ అందరి మిక్కిలి ఆనందం పొందును. శివుని స్తోత్రించి భక్తితో నమస్కరించి వీణలతో పాటలు పాడును. చేతులు జోడించి దేవునికి ప్రసన్నం చేయుటకై శివునికి అనన్యమైన మనసుతో ధ్యానించసాగాడు. అప్పుడు భగవంతుడు 3 కన్నులు గలవాడగు పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమై స్పష్టంగా అక్షరములు గల పదములతో రాజులతో ఎట్లను. కోటేశ్వరుడు ఇట్లా పలుకును. ఓ ఇంద్రదమ్య మహారాజా, నీ వంటి వైష్ణవోత్తముడు ఈ భూమిపై వేరొకరు లేరు. నీకు చిరకాలం నుండి కల కోరిక తప్పక తీరగలదు అని పలికి రాజు చూచుచుండగని అచటను అంతర్ధానమయ్యను. పూర్వం బ్రహ్మచే ఆదేశింపబడినట్లుగా నారదచే ఇట్లా పలుకును. ఓ నారద, అశ్వమేధ యాగములు చేయించే విష్ణువు యొక్క శరీర రూపమైన ఆ పురుషోత్తమ క్షేత్రమునందున విష్ణు హృదయం వంటి మహాపుణ్యమైన అంతర్వేదిని తీసుకురమ్ము. దాన్ని రక్షించుటకు నేను విష్ణువుచే 8 రూపములు స్థాపింపడి తిని, శంఖమాకారంలో కలిగిన దాన్ని ఎదుట నీలకంఠుడై నేను దుర్గతో కలిసి ఉంటి తిని. అచటకి రాజును కొనరమ్మని నీలమణితో చేసిన రూపం గల విష్ణు ఇప్పుడు అంతర్ధానమై ఉన్నాడు కదా. అచట నా ఆదేశం అనుసరించి శ్రీ నరసింహ క్షేత్రం ప్రతిష్ఠింపము. అచట మా సన్నిధి యందు ఈ రాజు అశ్వమేధ యాగములు చేయుగాక. ఈ విధంగా ఈ యాగములు చేసిన తర్వాత అతనికి దివ్య వృక్షమును చూపుము. బ్రహ్మ యొక్క రూపం కాలుష్యం లేనిదగు ఆ వృక్షం నుండి విశ్వకర్మ 4 ప్రతిమలు తయారు చేయును.
వాటిని ప్రతిష్ఠించుటకు బ్రహ్మే స్వయంగా వచ్చును. అసమేధలు చేసే ఇతడు పాపములన్నీ కూడా నశించేవాడయగును. 1000 సంవత్సరాలు జీవించి ఉత్తమ లోకం పొందుదును. అన్ని లోకములకు ఆధారమైన వాడు, అన్ని కాలుష్యములు నాశనం చేసేవాడు, దారుమయుడైన శరీరం పొంది తనను దర్శించిన వారికి ముక్తి ఇచ్చేవాడు అగు స్వామి యొక్క చరిత్రను నీవు కానీ నేను కానీ ఆ బ్రహ్మ కానీ తెలుసుకోగల వారు లేరు. అతని ఆజ్ఞను పాటించో అతని అనుగ్రహమును అన్ని పలకగా నారదుడు కూడా శివునికి నమస్కరించి చేతులు జోడించి, స్వామి మీరు ఆజ్ఞాపించినట్లే చేయుదును. బ్రహ్మ కూడా నాకు ఎట్లా తెలుపును. నీవు కానీ బ్రహ్మ కానీ ఆ పరమాత్ముడి కంటే వేరు కాదు. ఈ రాజు యొక్క అదృష్టం ఎట్లా ఉన్నది. మనసును కూడా అగోచరమైన త్రిమూర్తులు ఇతడికి అనుగ్రహించుచున్నారు. ఎన్ని చెడ్డ పనులు చేసిన వాడైనను ఎవరిని తలచి చేత సంసార సాగరను దాటగలడో అటువంటి అద్భుతమైన ఊహించుటకు వీలులేని మహిమ గలవాడే విష్ణువు. భక్తి చేత అతడు ఎంత ప్రీతిని పొందునో బుద్ధికి గోచరించదు. వేదములు మునిని చెప్పిన వాటిని బట్టి చిరకాలం ప్రయత్నం చేయుచుండును. అల్పమైనప్పుడు కష్టము లేని కర్మకు భక్తి చే సులభంగా ముక్తిని పొందవచ్చును. ఆ ఆవులు కాచేవారు కూడా, వనములో నివాసించేవారు కూడా, ఇంటిలో నివాసించేవారు, అడవులందు నివాసించేవారు తమ కోరికలు తీరిన తర్వాతే ముక్తిని పొందుతున్నారు. శిశుపాలుడు ఎల్లప్పుడూ ద్వేషించుచున్న సభ మధ్యమున సద్గతిని పొందును. బోయివాడు హృదయంలో చీల్చి దుర్లభమైన గతిని పొందును. వస్త్రములు దొంగలించిన కృష్ణుడు తన ఇంటికి తీసుకుని వెళ్ళి కుజ్జి దేవత స్త్రీని కూడా పొందలేని ధ్యాన లయమును పొందాడు. దూరంగా ఉన్న చండాలునికి ముక్తి ఇచ్చిన కానీ దగ్గరున్న వేద పండితుడికి లభించలేదు. ప్రభు అయిన విష్ణువు తన మాయచే నిన్ను బ్రహ్మను కూడా మోసగింపగలడా? దేయబంధం కలిగించినటువంటి బ్రహ్మచారి నిష్ట కలిగినటువంటి కల్పాంతరం వరకు నివాసించినట్లు గౌతమాది మునులు ఎన్నో శ్రమలు కోర్చి తపస్సు చేయుచుండును. కానీ ఆ పాటి శ్రమ వలన అతడు చర్యలు అర్థం చేసుకునటం సాధ్యం కాదు. గొప్ప మేధస్సు కలవారైనా కానీ చాలా కృషితో ఎంతకాలం ప్రయత్నించుచు చేసిన అతడు చరిత్రం నిర్ణయింపబడలేదు. శాస్త్రంలో ఎన్నో ఉపాయములు విద్వాంసులు ముక్తి పొందుటకు చెప్పబడి ఉన్నాయి. వాటిని ఎందరో పాటించుచున్నారు. అందరికి ఉత్తమమైన ఉపాయము పురుషోత్తమ క్షేత్రమునందు నివాసించటయే. మంచి మిత్రుని వలె అది తప్పక స్వామి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే మాయావి అగు స్వామిని చేరుటకు వేరు ఉపాయం లేదు. స్వామియే స్వయంగా అచట నివాసించుచుండును. ఇంద్రదుమ్ముని వలన స్వామి అందరికి అందుబాటులో వచ్చును. కనుకనే ఓ దేవదేవ అతనికి బలవేగంతో తోడ్కొని పోవుదును. పర్వత సమీపంలో ఇతనికి ఉంచి మహాకృతివైన అశ్వమేధం చేయుటకు దీక్ష ఇప్పించి, ఓ శివ నీ పాదముల వద్దకు వచ్చేదును. జయమని ఎట్లా చెప్పును. అట్లా అని శివుడు అచటకు అంతర్ధానమైను. నారదుడు రాజు రథమును ఎక్కించి పురుషోత్తమ క్షేత్రం బయలుదేరును. 2వ దినమున రాజు కపాతేశ్వరుని ప్రదేశం చేరును. చెట్లతో నిండిన సరస్సులో నిండిన బావులతో నిండిన ఆ ప్రదేశమునకు తూర్పు భాగమున బిల్వేశ్వరుడు సముద్ర తీరమునుండును. సైన్యమును విడిచి చేయుటకు తగిన ప్రదేశం మంత్రులతో చెప్పారు. వారికి తగిన విధంగా విడిది ఏర్పాటు చేసి బిల్వేశ్వరునికి కపోతీశ్వరునికి నమస్కరించి పూజించును. బుద్ధిమంతుడగు ఆ రాజు నారదంతో కలిసి రథమెక్కి నీలాద్రిపై నివాసించి విష్ణువు మనసుతో వాక్కులతో చింతించుచు కీర్తించుచు స్వామి సన్నిధానికి బయలుదేరాడు. ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత 2వదైన వైష్ణవకాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 12వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.